హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్లో సొంత ఇల్లు అదో పెద్ద కల కదండి. చాలా మందికి అది జీవితాశయం. మరి ఈ కలని నిజం చేయడానికి ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? ఈ రోజు మనం ఇదే విషయంపై లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా రెండు కీలకమైన ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి అఫోర్డబుల్ హౌసింగ్ కి సంబంధించింది, ఇంకొకటి ప్రభుత్వ భూముల నిర్వహణకు సంబంధించింది. చూద్దాం ఈ రెండు నిర్ణయాలు మనపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో. సరే, మరి మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం. దీని గురించి ఈ మధ్య చాలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ స్కీమ్లో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ సడలింపులు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ పథకంలో వచ్చిన అతిపెద్ద మేజర్ చేంజ్ ఇదే. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇంత జాగా ఉండాలి అని ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఆ నిబంధనను పూర్తిగా సడలించింది. కేవలం 44.4 చదరపు గజాలు, అంటే సుమారు 400 స్క్వేర్ ఫీట్ స్థలం ఉన్నా చాలు, వాళ్లు కూడా ఇప్పుడు ఈ స్కీమ్కి అర్హులే. ఇది నిజంగా సిటీలో ఉండే పేదవాళ్లకు ఎంత పెద్ద గుడ్ న్యూస్ కదా. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఇంత చిన్న జాగాలో 400 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు ఎలా కడతారు అని. దానికి కూడా ప్రభుత్వం ఒక సొల్యూషన్ ఇచ్చింది. అదే G+1 కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ ఇవ్వడం. అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు. హైదరాబాద్ లాంటి సిటీస్ లో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. సరే, G+1 కట్టుకోవచ్చు అన్నారు, బానే ఉంది. కానీ దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అవేంటంటే ఫస్ట్, కట్టే ఇంట్లో కనీసం 323 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా ఉండాలి. సెకండ్, కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ గా RCC ఫ్రేమ్ తోనే కట్టాలి. అండ్ థర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఈఈ నుంచి డిజైన్ అప్రూవల్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇక ఫండింగ్ విషయానికి వస్తే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల గ్రాంట్ ను ఒకేసారి కాకుండా 4 స్టేజ్ల్లో ఇస్తారు. ఆ 4 స్టేజీలు ఏంటి అని చూస్తే ప్రభుత్వం చాలా సిస్టమాటిక్ గా ప్లాన్ చేసింది. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడు ₹1,00,000 ఇస్తారు. ఆ తర్వాత రూఫ్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంకో 1,00,000. ఇక ఫస్ట్ ఫ్లోర్ కి 2 లక్షలు. ఫైనల్ గా ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక మిగిలిన ₹1,00,000 ఇస్తారు. సో ఈ పద్ధతి వల్ల ఏంటంటే డబ్బులు మధ్యలో ఆగకుండా కన్స్ట్రక్షన్ పని స్మూత్ గా ముందుకెళ్తుంది. ఇది చాలా మంచి పద్ధతి. ఈ మార్పుల వెనుక ప్రభుత్వ ఆలోచన ఏంటి? దీని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే సిటీలో స్థలం తక్కువగా ఉన్నా సరే G+1 పద్ధతిలో ఇల్లు కట్టుకునేందుకు వీలు కల్పిస్తున్నాం. సో ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా ఉంది. సరే, ఇందిరమ్మ ఇళ్ల సంగతి అది. ఇక మన రెండో టాపిక్ కి వద్దాం, గవర్నమెంట్ ల్యాండ్స్. ప్రభుత్వం ఒకవైపు పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే మరోవైపు తన దగ్గరున్న విలువైన భూములను ఎలా మేనేజ్ చేస్తోంది, వాటిని ఎలా కాపాడుతోంది, అదే సమయంలో వాటి నుంచి ఆదాయం ఎలా సంపాదిస్తోంది, ఈ రెండు విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం భూముల విషయంలో ఒక 2-pronged స్ట్రాటజీ, అంటే ఒకేసారి 2 పనులు చేస్తుంది. ఇది ఒక కాయిన్ కి 2 సైడ్స్ లాంటిదన్నమాట. ఒకవైపు ఆదాయం కోసం సర్ప్లస్ గా ఉన్న భూములను ఈ యాక్షన్ ద్వారా అమ్మి స్టేట్ కి ఫండ్స్ జనరేట్ చేస్తుంది. మరోవైపు ప్రొటెక్షన్ కోసం విలువైన ప్రభుత్వ భూములు ఎవరూ కబ్జా చేయకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడుతోంది. సో సంపాదన మరియు సంరక్షణ ఈ రెండూ ఒకేసారి జరుగుతున్నాయి. ముందుగా ఆదాయం సంపాదించే ప్లాన్ గురించి చూద్దాం. ఇందులో భాగంగా ప్రభుత్వం రాజీవ్ స్వగృహకి సంబంధించిన 167 ప్లాట్లను ఈ ఆప్షన్ కి పెట్టింది. మరి ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి? మెయిన్ గా 3 లొకేషన్స్ లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో తొర్రూర్ మరియు కుర్మల్గూడ, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బహదూర్పల్లి. ఫ్లాట్ సైజులు కూడా 200 గజాల నుంచి 1000 గజాల వరకు ఉన్నాయి. ఇక బేస్ ప్రైస్ విషయానికొస్తే స్క్వేర్ యార్డ్ కి 20,000 నుంచి 30,000 మధ్య ఫిక్స్ చేశారు. ఇక కాయిన్ కి మరో వైపు, అంటే ఆస్తుల పరిరక్షణ. దీనికొక ఉదాహరణ రీసెంట్ గా జరిగిన ఈ సంఘటన. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల కోసం కేటాయించిన 38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ హైడ్రా ఏ, అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఫెన్సింగ్ వేసింది. ఎందుకంటే అక్కడ అక్రమంగా కట్టడాలు, కబ్జాలు జరగకుండా ఆపడానికి. ప్రస్తుతం ఈ ల్యాండ్ అలాట్మెంట్ కొన్ని కోర్టు కేసుల వల్ల పెండింగ్ లో ఉంది. సో ఆ లోపు ఈ విలువైన భూమిని కాపాడటమే హైడ్రా ఉద్దేశ్యం. ఓకే, ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు వార్తలు చూసాం. ఒకటి ఇందిరమ్మ ఇళ్లు, రెండోది ప్రభుత్వ భూముల నిర్వహణ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చూద్దాం. అసలు ఈ డెవలప్మెంట్స్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై, అలాగే మనలాంటి కామన్ పీపుల్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? లెట్స్ అనలైజ్. సో ఈ రోజు డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి? మొత్తం 3 పాయింట్లు ఉన్నాయి. నంబర్ 1, ఇందిరమ్మ ఇళ్ల కొత్త రూల్స్ వల్ల సిటీ లిమిట్స్ లో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగే ఛాన్స్ చాలా ఉంది. ఇది ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. నంబర్ 2, గవర్నమెంట్ తన ల్యాండ్ బ్యాంక్ విషయంలో చాలా యాక్టివ్ గా స్ట్రాటజిక్ గా ఆలోచిస్తోందని క్లియర్ గా అర్థమవుతుంది. ఆదాయం, పరిరక్షణ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక నంబర్ 3, రాజీవ్ స్వగృహ ఆప్షన్. దీనివల్ల 167 కొత్త ప్లాట్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే తొర్రూరు, కుర్మల్గూడ లాంటి ఏరియాలో ల్యాండ్ ప్రైసెస్ మీద కొంత ప్రభావం పడొచ్చు. కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి అవకాశం కావచ్చు. మరి చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, ఒకవైపు ఇల్లు లేని వాళ్లకు సాయం, మరోవైపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు స్టెబిలిటీని, ఇంకా చెప్పాలంటే అందరినీ కలుపుకుపోయే ఒక అభివృద్ధిని ఇస్తాయా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.